డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మరి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాము. మరి ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. డిస్టింగ్విష్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. Real image and virtual image. అంటే నిజ ప్రతిబింబానికి మరియు మిథ్యా ప్రతిబింబానికి గల తేడా ఏంటో వివరించమంటాడు. సో ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు రాసే విధానం ఎలా ఇప్పుడు నేను చూపిస్తాను. రియల్ ఇమేజ్ ఇక్కడ వర్చువల్ ఇమేజ్ అని రాయాలి. వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అంటే నిజ ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్ అంటే మిథ్యా ప్రతిబింబం. ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసుకుంటూ రాయాలి. సో దీంట్లో ఫస్ట్ పాయింట్, ద ఇమేజ్ that we got, the image that we got by intersecting the rays is called real image. The image that we got by intersecting the rays is called real image. So దీంట్లో వచ్చేసి the image that we got by extending the rays backward is called virtual image. It's called virtual. ఇది రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజ్కి ఉన్న మొదటి డిఫరెన్షియేషన్. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఇట్ కెన్ బి కాట్ ఆన్ ఎ స్క్రీన్. ఇట్ కెన్ బి కాట్ ఆన్ ఏ స్క్రీన్. దట్ మీన్స్ real image can be caught on a screen. It cannot be caught on a screen. It cannot be caught on a screen like real image. So డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ అంటే పుటాకార దర్పణానికి మరియు కుంభాకార దర్పణానికి గల మరి తేడాలు ఏంటో రాయమన్నారు. మరి దీనికి జవాబు ఎలా రాయాలో ఇక్కడ మీరు గమనించండి. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్. సో ఈ విధంగా ఫస్ట్ అయితే రాయాలి. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ సంబంధించి ఫస్ట్ పాయింట్, concave mirror, the reflecting
the reflecting surface of concave mirror is curved inward. Second point, the rays after reflection converge at a point. Third point, it produces real and inverted image. Real and inverted image. Fourth point, it produces enlarged, same size and diminished image. It is used in vehicles, headlights. It is used in vehicles, headlights. Convex mirror. First point, the reflecting surface of convex mirror is bulged outward. The reflecting surface of convex mirror is bulged outward. Second point, the rays after reflection diverge at a point. The second point. Next, third point, it produces erect and virtual image. Fourth point, it produces always diminished image. It produces always diminished image. Last point, it is used in vehicles as rear view mirror. సో ఈ విధంగా మీరు జవాబులు రాస్తే కనుక మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు ఇంకొక ప్రశ్న చూద్దాం. వాట్ హ్యాపెన్స్ if concave mirror
what happens if concave mirror is used as rear view mirrors? What happens if concave mirror is used as rear view mirror? సో దీనికి జవాబు ఏంటంటే కనుక ఫస్ట్ పాయింట్, the image appears coming from vehicles is enlarged and not clear. The image appears coming from vehicles is enlarged and not clear. Second point, the distance may not be judged. సో ఇది ఈ విధంగా రాస్తే కనుక ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. అంటే ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్స్? అంటే పుటాకార దర్పణాలను రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగిస్తే ఏం జరుగుతుందని ప్రశ్న వచ్చినప్పుడు ఈ విధంగా జవాబు రాయాలి. ఒకటి, ద ఇమేజ్ అపియర్స్ కమింగ్ ఫ్రమ్ వెహికల్స్ ఈజ్ ఎన్లార్జ్డ్ అండ్ నాట్ క్లియర్. అంటే మరి పుటాకార దర్పణాలు ఉపయోగించినప్పుడు మనం చూస్తే కనుక అంటే దర్పణం చూస్తే కనుక వెనక నుంచి వచ్చే వాహనాల ప్రతిబింబం అనేది పెద్దగా ఉంటుంది, మరి మనకి అది మసక కనపడుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ వాహనాలు ఇంత దూరం నుంచి వచ్చే కూడా మనకి మనం సరిగా గెస్ చేయలేము. సో ఇవి సరైన సమాధానాలు. స్టూడెంట్స్, ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాము. డ్రా ది రే డయాగ్రామ్ for which enlarged real and inverted image found by the concave mirror. Draw the ray diagram for which enlarged real and inverted image found by the concave mirror. సో ముందుగా మనం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ని డ్రా చేయాలి. సో ఇది కాన్కేవ్ మిర్రర్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ పోల్ వచ్చేసి ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ విధంగా అయితే ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ డ్రా చేయాలి. అలాగే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. ఇక్కడ మరి దర్పణం మధ్య బిందు పోల్ అంటాము. అలాగే ఇది ఫోకస్ అంటే నాభి, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రత కేంద్రం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్లార్జ్డ్ ఇమేజ్ కావాలి. అంటే వస్తువుని ఎక్కడ ఉంచాలంటే కనుక ఎఫ్కి సికి మధ్యలో వస్తే కనుక మనకి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది క్యాండిల్ అనుకుందాం. సో ఇక్కడ వస్తువు నుంచి అంటే ఆబ్జెక్ట్ ఉంచాము. సో ఇక్కడ ఏంటంటే మనం రెండు రేస్ గీయాలి. ఒకటి వస్తువు పైకం నుండి ఈ రే మిర్రర్ తాకి, సో చూడండి ఇక్కడ 50 మార్క్ అంటే
కాంతి కిరణం అనేది ఈ విధంగా ప్రయాణిస్తుంది. మిర్రర్ని తాకి పరావర్తనం చెంది నాభి గుండా ప్రయాణిస్తుంది. ఫస్ట్ కిరణం ఏంటంటే వస్తువు పైకి నుండి ప్రయాణించి దర్పణాలను తాకి నాభి గుండా ప్రయాణిస్తుంది. ఇది ఒకటో కిరణం. రెండో కిరణం నాభి గుండా ప్రయాణించి దర్పణాలను తాకి అంతకుముందు గీసే కిరణాన్ని ఖండిస్తుంది. ఈ ఖండించుకునే ప్రదేశమే మనకి ఇక్కడ ప్రతిబింబం అవుతుంది. వస్తువు యొక్క ప్రతిబింబం అవుతుంది. సో చూడండి, ఈ ప్రతిబింబం అనేది వస్తువు కంటే పెద్దగా ఉంది. సో అంటే ఏంటంటే వస్తువుని ఎఫ్కి సికి మధ్యలో ఉంచినప్పుడు మనకి పెద్దదైన మరి తలకిందులైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. సో ఈ విధంగా డయాగ్రామ్స్ గీయాలి. స్టూడెంట్స్, ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాము. లిస్ట్ అవుట్ ది material required to measure the types of images and image distance, object distance from the concave mirror. List out the materials required to measure the types of images and image distance, object distance from the concave mirror. So answer ఏంటంటే కనుక V-stand, concave mirror, screen, pencil, observation book, scale, etc. సో ఇది సరైన ఆన్సర్.